Hello students, trigonometry నుంచి SSC RRB లో frequent గా అడుగుతున్న క్వశ్చన్ చూద్దాం. If theta be a positive angle, 5 theta plus 12 sin theta equal to 13, then find the cos theta. ఓకే, ఒకసారి మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ తెలుసు. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటంటే సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో దీన్ని మనం కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి రాసుకుంటాం. ఒకసారి పైన ఉన్న ఈక్వేషన్ కూడా ఇక్కడ కాపీ చేస్తే సో 5 కాస్ థీటా ప్లస్ 12 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13 అని వచ్చింది. ఒకసారి ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఎలా? ఒకసారి ఆ 13 పక్క తీసుకొచ్చేస్తే 5/13 కాస్ థీటా ప్లస్ 12/13 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నన్ను ఇక్కడ చూడండి ఒకసారి. కాస్ థీటా ప్లేస్లో 5/13, కాస్ థీటా ప్లేస్లో కాస్ థీటా, సైన్ థీటా ప్లేస్లో 12/13, సైన్ థీటా ప్లేస్లో సైన్ థీటా, 1 ప్లేస్లో 1. By comparison, these two, okay, we can say that cos theta is equal to 5/13. ఓకే, సో ఇదేం లేకుండా ఇంకా సింపుల్గా మనం దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఏంటంటే ఇఫ్ యూ నో ద పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటే హైపోటెన్యూస్. ఓకే, సో హైపోటెన్యూస్ 5 అయితే ఒక సైడ్ 3 ఇంకొక సైడ్ 4. ఓకే, సో మీకు ట్రిప్లెట్స్ కనుక డైరెక్ట్గా తెలుసుంటే ఈ సమ్ ఆ ఫార్మాట్లో ఉందని చెప్పి మనకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, హైపోటెన్యూస్ 13 అయితే ఒక సైడ్ 5 ఇంకో సైడ్ 12. ఓకే, అదే. సో దీన్ని బట్టి మనం డైరెక్ట్గా చెప్పవచ్చు ఆన్సర్. ఈ 13 ఇటు పక్క తీసుకొస్తే కాస్ థీటా పక్కన ఏదైతే ఉందో ఓకే, సో అదే నాకు ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ 5/13. సో ఇలాంటిది ఇంకో క్వశ్చన్ ఓకే మీరు సాల్వ్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.